అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన స్టార్ట్ చేసే ముందు ఒక విషయం అండి, మనము ఒక ముద్రని నేర్చుకుందాం ఇవాళ. దాని ముద్ర పేరు జ్ఞాన ముద్ర అంటారండి. ఈ ముద్ర ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. నేను ముందు కూడా చెప్పాను, మీ పంచమహాభూతాలు, మన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఏలల్లో ఉంటాయండి. మన వేలల్లో మనము మన బొటన వేలని, చూపుడు వేలని ఇలా టచ్ చేస్తాం. చేసి మిగతా 3 వేలు మాత్రం ఇలా స్ట్రైట్గా ఉంటాయండి. దీన్ని జ్ఞాన ముద్ర అంటారు. ఇంగ్లీష్లో నాలెడ్జ్ అండి. నాలెడ్జ్, జ్ఞానం అంటేనే మనకు తెలిసిపోతుందండి. ఈ ముద్ర చేయటం వల్ల మనకి క్రియేటివిటీ అన్నది ఎక్కువ అవుతుంది, నాలెడ్జ్ అన్నది చాలా గెయిన్ అవుతుందండి. మనం ఈ ముద్రని చేయటం వల్ల మన ఆజ్ఞ చక్రాన్ని కూడా మనము యాక్టివేట్ చేయొచ్చండి. కాబట్టి ఈ ముద్రని మనము అడాప్ట్ చేస్తూ కొద్దిసేపు సైలెంట్గా కూర్చుందామండి. మనము ఇలా ఏదైనా సుఖాసన, సిద్ధాసన అడాప్ట్ చేస్తూ 2 చేతుల్ని ఇలా చిన్ ముద్రలో పెడుతూ మీరు కళ్ళని మూసుకొని స్పైన్ని ఎరెక్ట్ పెడుతూ శ్వాసని గమనించటానికి ట్రై చేయండి. మీ 2 చేతుల్ని రిలాక్స్ చేస్తూ నార్మల్ ఇన్హలేషన్, ఎక్సలేషన్ చేయండి. ఇప్పుడు 2 చేతుల్ని ఇలా కప్ షేప్లో పెడుతూ కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని తెరవండి. చూసారు కదండి, జ్ఞాన ముద్ర ఎలా చేయాలో మీకు ఇవాళ చూపించాను. ముద్రాలు అన్నవి నేను ఒకప్పుడు అనుకునేదాన్నండి, ఈ ముద్రాలు అన్నవి ఎలా పనికొస్తాయి, ఎలా చేస్తే ఎలా యూస్ఫుల్ ఉంటుంది, దీనికి ఎలా కనెక్షన్ ఉంటుంది అని నేను అనుకున్నాను. కానీ స్వయంగా నేను చేసినప్పుడు నా బాడీలో చేంజెస్ అన్నవి నేను అబ్జర్వ్ చేశాను. మీరు అలా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుందండి. ముఖ్యంగా ఈ ముద్రాలు అన్నవి వయసులో ఉన్న వాళ్ళు వీళ్ళు ప్రాక్టీస్ చేస్తే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఆసనాలు చేయలేకపోయినా మీరు కూర్చొని ముద్రాలు చేసినా చాలా మంచిదండి. మన ప్రాణమయ కోశం మీద వర్క్ చేయొచ్చు. కాబట్టి మీరు ఈ ప్రాక్టీస్ని చేయటానికి అలవాటు చేసుకోండి. ఇవాళ మన సాధనలోకి వెళ్దామండి. మొదటిగా చేయబోయే ఆసన పేరు బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన. ఆసన ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా చూడండి. ఈ ఆసన చేయటానికి మనము స్టాండింగ్ పొజిషన్ తాడాసనలోకి రావాలి. ముందుగా మీరు ఇలా తాడాసనాలో నిల్చుంటారండి. ఒక కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, లెగ్ పొజిషన్ మాత్రం వీరభద్రాసన స్టాండ్స్లో ఉండాలండి. ముందు కాళ్ళని 90, బ్యాక్ ఫుట్ని 45 పెట్టడానికి ట్రై చేయండి. మీరు శ్వాసని పీలుస్తూ 2 చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత శ్వాసని వదిలేటప్పుడు ముందు కాళ్ళని ఇలా బెండ్ చేయండి. చేస్తూ మీ కుడి చేతిని కుడి కాళ్ళ కింద నుంచి తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఎడమ చేతిని కూడా ఇలా వెనక్కి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి మీరు 2 చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేస్తూ పైకి చూడటానికి ట్రై చేయండి. మళ్ళీ
మళ్ళీ మెల్లగా శ్వాసని పీలుస్తూ 2 చేతుల్ని స్ట్రెచ్ చేసి మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తారు. ఇదండి బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన. ఈ ఆసన చేయటం వల్ల మన కాళ్ళు అనేవి చాలా బలంగా అవుతాయండి. మనము బెండ్ ఫార్వర్డ్ అవుతూ మనం ట్విస్ట్ చేసి పట్టుకుంటున్నాం కదండి, సైడ్స్లో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మీరు హ్యాండ్స్ని కూడా ఇంటర్లాక్ చేస్తున్నారు కదండి, అక్కడ మీకు ఇంకా ఫ్లెక్సిబుల్ ఉంటే మీ వ్రిస్ట్ని కూడా పట్టుకోవచ్చండి. అది ఇంకెక్కువ అది పట్టుకోవడానికి రాకపోతే యోగా స్టాప్ని మీరు యూస్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. రెండు చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసనాలోకి వెళ్ళిపోదామండి. ఆసన పేరు జాను శీర్షాసన. ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ ఆసన చేయటానికి మనము దండాసనాలో కూర్చుంటాం. ముందుగా మనం ఇలా దండాసనాలో కూర్చుంటామండి. కూర్చున్న తర్వాత కుడి కాళ్ళని ఇలా ఫోల్డ్ చేయండి. చూడండి, నా కుడి కాళ్ళని ఎంత దగ్గర అయితే అంత దగ్గరికి పెట్టుకుంటున్నాను. అలా పెడుతూ మీరు శ్వాసని పీలుస్తూ 2 చేతుల్ని పైకెత్తండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ ముందుకి బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చేతులని పైకెత్తి రిలాక్స్ అవుతారు. చూసారు కదండి, జాను శీర్షాసన ఎలా చేయాలో మీకు ఇవాళ చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఒకటైతే మన హామ్స్ట్రింగ్స్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. మన పొట్ట భాగంలో కూడా మనం ముందుకి బెండ్ అవుతున్నాం కాబట్టి ఈ భాగంలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటినీ మనము యాక్టివేట్ చేస్తున్నామండి. దాన్ని కాంట్రాక్ట్ అవ్వడం వల్ల చాలా బాగా వర్క్ చేస్తుంది. మన డైజెషన్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని రిలాక్స్ చేస్తూ ఇప్పుడు వేరే కాళ్ళతో చేద్దామండి.
మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి జాను శీర్షాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ పొద్దున్న కానివ్వండి సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. జీవన యోగాకి తిరిగి స్వాగతం. మనము తర్వాత ఆసన చేసే ముందు ఒక చిన్న విషయం అండి, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా మీ బాడీలో చేంజెస్ కానివ్వండి, ఎనర్జీ లెవెల్స్లో ఎలా ఉందో, మీరు చేయగలుగుతున్నారా ఆసనాస్, లేదా ఇంకా ఎక్కువ అడ్వాన్స్గా మీరు చేయగలుగుతున్నారు, మీ బాడీ ప్రిపేర్ ఉంటే మనం ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని అడ్వాన్స్ ప్రాక్టీసెస్ కూడా చేద్దాం. మనము తర్వాత ఆసనాలోకి వెళ్ళిపోదామండి. ఆసన పేరు అనంతాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. ఈ ఆసన చేయడానికి మనము ఒక వైపున పడుకుంటామండి, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానివ్వండి, పడుకోవడానికి ట్రై చేయండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో. మీరు ఇలా ఒక వైపున పడుకుంటారండి. పడుకునేది మనము దీన్ని ఇంగ్లీష్లో స్లీపింగ్ లార్డ్ విష్ణు పోజ్ అంటారు. విష్ణు ఎలా పడుకుంటారో అలా మన కుడి చేతిని ఇలా తల దగ్గరికి పెడుతూ మీరు ఇలా ఉంటారండి. ముందు మనము స్టాండర్డ్ ఆసన చేస్తుంటామండి. ఇవాళ ఒక చిన్న వేరియేషన్ని చేస్తున్నాను, చూడండి ఎలా చేయాలో. మీరు అనంతాసనాలోనే మీరు రెండు కాళ్ళని ఇలా పైకెత్తుతున్నారు. ఎత్తి మీరు ఏం చేస్తారంటే కింద కాళ్ళతో పై కాళ్ళని ఇలా కొట్టడానికి ట్రై చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతారు. ఇవాళ మనం ఈ వేరియేషన్ని చేసాం కదండి. మనము 2 కాళ్ళని ఎత్తటానికి మనకి కోర్ మజిల్స్ చాలా బలంగా ఉంటేనే ఎత్తగలుగుతామండి. మనం ఇలా ఎత్తటం వల్ల ఆ కోర్ మజిల్స్ అనేవి చాలా బలంగా అవుతాయి. మనము ఇంకా కాళ్ళని లిఫ్ట్ చేస్తూ కింద కాళ్ళతో కొడుతున్నాం కాబట్టి ఇన్నర్ థైస్ మీద కూడా వర్క్ చేస్తున్నామండి. చాలా తక్కువగా మనం లెగ్స్, థైస్, తొడల దగ్గర మనం వర్క్ చేస్తాం కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేయండి. మీకు ఒక చిన్న స్వీట్ పెయిన్ అంటూ వస్తుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే మీ కాళ్ళ మజిల్స్ చాలా టోన్ అవుతాయి. ఈ ఆసనాన్ని మనం చేద్దాము వేరే వైపున. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఈ ఆసన చేయటం వల్ల ఇంకొక బెనిఫిట్ ఉందండి. ఆడవాళ్ళకి ఎక్కువగా తొడలు అన్నవి చాలా లావుగా ఉంటాయి. ఈ లావుగా ఉండటం వల్ల మనకి కొవ్వు అన్నది ఉంటుంది కాబట్టి ఈ కొవ్వుని కరిగించడానికి ఈ వేరియేషన్ పనికొస్తుంది. మీరు ఇది సీక్వెన్స్లో రాసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి.
తర్వాత ఆసనాలోకి వెళ్దామండి. మనము తర్వాత ఆసన చేయబోయేది సూప్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసనాలో ఇంకొక వేరియేషన్ని చేద్దాం మనం ఇవాళ. ఈ ఆసన చేయటానికి మనం మన వీపు వైపున పడుకుంటామండి. వేరియేషన్ అంటున్నాను, ఇప్పుడు సేమ్ ఆసన మనం చేస్తే బోర్ అయిపోతాం కాబట్టి ఆసనాలో ఏదో ఒక మోడిఫికేషన్ ఒకటి క్రియేట్ చేస్తూ మనం ఇంకెలా స్ట్రెచ్ చేయొచ్చు అన్నది వేరియేషన్ అండి. కొంచెం అడ్వాన్స్ ఉంటుంది. ఈ అడ్వాన్స్ చేయడానికి రాకపోతే ఆసనాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మనము ముందుగా ఇలా వీపు వైపున పడుకుంటాం. పడుకున్న తర్వాత మీరు కుడి కాళ్ళని ఇలా ఫోల్డ్ చేయండి. కుడి కాళ్ళ బొటన వేళ్ళని చూడండి, కుడి చేతిని నేను బొటన వేళ్ళు, చూపుడు వేలు, మధ్యపు వేళ్ళతో ఇలా హోల్డ్ చేస్తాను. చేసి శ్వాసని పీలుస్తూ మీ కుడి కాళ్ళని పైకి ఎత్తండి. పైకెత్తిన తర్వాత మీ ఎడమ చేతిని పక్కకి తీసుకెళ్తూ మీ కుడి కాళ్ళని సైడ్కి స్ట్రెచ్ చేస్తూ ఎడమ వైపున చూడండి. మళ్ళీ స్లోగా శ్వాసని పీలుస్తూ సెంటర్కి వచ్చేసి మీ కాళ్ళని మీరు రిలాక్స్ చేస్తారు. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు కాళ్ళని, రెండు చేతుల్ని రిలాక్స్ చేస్తూ శవాసనాలో కొద్ది క్షణాలు ఉండండి. మీ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా కుడి వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సూప్త పాదాంగుష్ఠాసన. మనము వేరియేషన్ చూసుకుంటే వేరే ఆసనానే వస్తుందండి, అది బ్యాలెన్సింగ్ ఆసన. అది చేయలేకపోతే ఇది మీరు చేయొచ్చు. ఈ ఆసన చేయటం వల్ల హిప్ ఓపెనింగ్ అవుతుందండి. మన కాళ్ళ ఆర్మ్ స్ట్రింగ్స్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనము ఇంకొక ట్విస్ట్ కూడా చేస్తున్నాం చూడండి, వేరే వైపున చూస్తున్నాం. మన నెక్ దగ్గర కూడా చాలా బాగా స్ట్రెచ్ ఉంటుంది. ఈ ఆసనాన్ని కూడా ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాస్. ఈ ఆసనాస్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకొని పొద్దున్న లేదా సాయంత్రం వేళల్లో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఆడవాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అలా అని మగవాళ్ళకు ఉండవని నేను చెప్పను, ఆడవాళ్ళకి ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మీరు ఒక చిన్న చిట్కాని మీరు ఫాలో అవ్వచ్చు. మెంతులు అంటారు కదండి, దాన్ని మీరు ఓవర్ నైట్ నానబెట్టి పొద్దున పడుగడుపున తీసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని మీరు సరి చేసుకోవచ్చండి. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం.